రియాక్ట్ జేఎస్లో ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నా సరే కొన్ని కామన్ టాస్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లా మనకు ఒక టేబుల్ డిస్ప్లే చేయడం, ఆ టేబుల్ని సార్ట్ చేసుకోవడం, లేకపోతే ఫిల్టర్ చేయడం, కేటగిరీ వైజ్ ఫిల్టర్ చేయడం, లేదా ఒక పర్టికులర్ ఫీల్డ్ని ఎడిట్ చేయడం, అంటే ఒక రోని ఎడిట్ చేయడం, లేదా ఒక రోని ఓపెన్ చేయడం. సో మీరు వెదర్ యూ టేక్ ఇట్ లైక్ సిఆర్ఎం తీసుకోండి, హెచ్ఆర్ఎం తీసుకోండి, మెడికల్, ఎలాంటి అప్లికేషన్స్ తీసుకున్నా సరే మీకు ఇలాంటి కొన్ని కామన్ థింగ్స్ అయితే ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనము ప్రతిసారి రెగ్యులర్గా రాస్తూ పోకుండా మనం ఒక యుఐ లైబ్రరీ మీద మంచి గ్రిప్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆ యుఐ లైబ్రరీని కస్టమైజ్ చేసే లెవెల్ కనుక మనం వెళ్ళగలిగితే మనం ఏ పనన్నా చేసుకోవచ్చు ఇంకా. సో ఈ మధ్య రియాక్ట్ డెవలపర్స్ కి, యాంగులర్ డెవలపర్స్ కి డెఫినెట్ గా ఇలాంటి ఒక ఎక్స్టర్నల్ యూఐ లైబ్రరీ డెఫినెట్ గా అవసరం అవుతుంది. సో ఎలాంటి కాన్సెప్ట్స్ మనం అవసరం అవుతాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి టేబుల్స్ డిస్ప్లే చేయాలనుకోండి, మనము కంప్లీట్ గా ఫ్రెష్ కాంపోనెంట్ గా రాయకుండా ఆల్రెడీ కొన్ని యూఐ లైబ్రరీస్ ఉన్నాయి, ఆ కాంపోనెంట్స్ ఆ యూఐ లైబ్రరీస్ లో నుంచి మనం తీసుకోవచ్చు. సో వన్ ఈజ్, అంటే నేను ముందు ఇలాంటి ఏం చెప్పబోతున్నానో చూపిస్తాను. ఇలాంటి టేబుల్స్ ఒకటి, తర్వాత పైన ఉన్నట్టు ఒక చిన్న కార్డ్ లాంటిది కానీ, లేకపోతే సర్చ్ బాక్స్ కానీ, పైన ఒక ఒక చిన్న టూల్ టిప్ లాగా వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయగానే టూల్ టిప్ లాగా కింద డ్రాప్ అవ్వడం కానీ, లెఫ్ట్ సైడ్ నావ్ బార్ కానీ, ఇలాంటివి మనకి చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కార్డ్స్ అన్నమాట. ఇలాంటి కార్డ్స్ ని డిస్ప్లే చేయడం, ఇజంట్ ఇట్, రైట్ సైడ్ ఒక నావ్ బార్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు అట్లాగే ఒక్కొక్కసారి మనకి ఇలాగ ఉండొచ్చు, అంటే సంథింగ్ లైక్ ఫిల్టర్స్ అప్లై చేయడానికి ఇలాంటి కార్డ్స్ కానీ. లేదు, దిస్ టేబుల్ ఈజ్ యాజ్ యూజువల్, మనకి చాలా సార్లు మనం ఇట్లాంటి టేబుల్స్ చూస్తాం, దీన్ని డేటా టేబుల్స్ అని అంటారు, డేటా గ్రిడ్ అంటారు. ఇట్లాంటివి మనం డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎనీ అప్లికేషన్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి ఒక హైరార్కికల్, ఒక ట్రీ బేస్డ్ స్ట్రక్చర్ ని డిస్ప్లే చేయాల్సి రావచ్చు. వాటికి కూడా మనకి ఒక అప్లికేషన్, ఐ మీన్ ఒక కాంపోనెంట్ కావాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇట్లా రైట్ క్లిక్ చేసినప్పుడు ఏదైనా కొత్త కంటెక్స్ట్ మెనూ ఓపెన్ చేయడం, మెయిన్ గా ఈ పేజ్ లో నేను చూపించాలనుకున్నది ఈ ట్యాబ్స్ అన్నమాట. ఇవన్నీ ట్యాబ్స్ ఉంటాయి కదా, ఈ ట్యాబ్స్ ని క్లిక్ చేసినప్పుడు వేరే వేరే ఇన్ఫర్మేషన్ మనకి ఐడెంటిఫై అవ్వడం. అట్లాగే ఈ స్టెప్పర్స్ అని అంటారు. ఇప్పుడు ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ మనం వెళ్తున్నట్టు కనపడేటట్టు స్టెప్పర్స్ కొన్ని కావాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫార్మ్స్, తర్వాత అబ్వియస్ గా దాని వ్యాలిడేషన్స్ కానీ, వాటి డేటాని కింద డిస్ప్లే చేయడం కానీ, ఇలాంటి ఓవరాల్ గా మే ఇట్లాంటి కాంపోనెంట్స్ మనకు అవసరం అవుతాయి. సో ఇలాంటి కాంపోనెంట్స్ మనకి ఎక్కడ అవైలబుల్ గా ఉన్నాయి, మనం ఏం చేస్తే అలాంటి కాంపోనెంట్స్ మనకు తెలుస్తుంది అని అంటే, ఇట్లాంటి కాంపోనెంట్స్ ని డిఫాల్ట్ గా ఇచ్చేసిన ఈ కంపెనీ ఇచ్చేసిన యుఐ లైబ్రరీస్ చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ యుఐ లైబ్రరీస్ మటీరియల్ యూఐ. అఫ్ కోర్స్, మీరు ఈ మెటీరియల్ యూఐని హోమ్ పేజ్ ఓపెన్ చేస్తే ఈ రకంగా కనపడుతుంది. ఓకే. ఇలా కనపడుతుంది మెటీరియల్ యూఐ, వెరీ పాపులర్. దీంట్లో నేను మెయిన్ గా యూజ్ చేసేది ఈ కాంపోనెంట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యాప్ బార్ అని ఉంటుంది. సో లాస్ట్ లోకి వెళ్తే మీకు క్లియర్ కనపడుతుంది, ఇక్కడ చూడండి. ఈ కైండ్ ఆఫ్ వర్క్ చేయడానికి మీరు మళ్ళీ జీరో నుంచి, స్క్రాచ్ నుంచి రాయకండి కోడ్. డైరెక్ట్లీ యూజ్ ద యాప్ బార్ ఫ్రమ్ మెటీరియల్ యూఐ. దీంట్లో టేబుల్ కూడా చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటుంది. టూ మచ్ ఆఫ్ కస్టమైజేషన్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇట్లా డైరెక్ట్ గా మనం డేటాని ఈ మెటీరియల్ యూఐ తగ్గట్టుగా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుని మనం కనుక ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా అదే టేబుల్ ని మనకి డిస్ప్లే చేసిస్తుంది. సో దీని ఎక్స్టెండబిలిటీ, ఇప్పుడు చూసారా, టేబుల్ తో పాటు మనకి ఈ ఆప్షన్ కూడా వచ్చేసింది. దీని ఎక్స్టెన్షన్స్ ఎంత డీప్ గా ఉంటాయంటే, ఇప్పుడు ఓకే, ఇంకా డీప్ గా ఉంటాయి. దీని ఫిల్టర్స్ అప్లై చేసుకోవడం కానీ, లేకపోతే కేటగరైజేషన్ కానీ, ఇట్లా ఎక్స్పాన్షన్స్ కానీ, కొలాప్సెస్ కానీ, ఇవన్నీ పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ డీప్లీ యూ విల్ గో విత్ ద వర్క్ అనే దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే స్లైడర్. ఓ సారీ సారీ, స్లైడర్ కాదు, స్టెప్పర్.
యా, ఇప్పుడు స్టెప్పర్ తీసుకుంటే మనకి ఈ స్టెప్ బేస్డ్ థింగ్స్ ఉంటాయి కదా, వీటిని మనం ప్రాపర్ గా 1 by 1 మనం చేసుకుంటూ రావచ్చు. అట్లాగే మీరు బూట్ స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ వాడుకోవాల్సిన అగత్యం మనకు లేదు ఇంకా. ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బూట్ స్ట్రాప్, ఐ మీన్ గ్రిడ్ సిస్టమ్, సో దట్ మళ్ళీ మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చే అవసరం లేదు మనకి. అట్ ద సేమ్ టైం మోడల్స్ కూడా ఉంటాయి, అది కూడా యూజ్ చేయండి. ఇది కొంచెం మిగతా ఫ్రేమ్ వర్క్స్ లో పోల్చుకుంటే ఇది కొద్దిగా నాకు లోగా కనపడుతుంది ఈ పర్టికులర్ మెటీరియల్ యూఐలో. బట్ ఓవరాల్ దిస్ ఈజ్ ఆల్ ఫైన్. ఓపెన్ పాపర్ కూడా మనకు సరిపోతుంది. సో మనం ఒక డీసెంట్ వెబ్సైట్ తయారు చేసుకోవాలి అని అనుకుంటే దిస్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. మీరు ఇదే వాడుకోండి. ఈవెన్ మనకి కార్డ్స్ కూడా ఉంటాయి. ఐఎమ్ సర్ప్రైజ్డ్ విత్ ద కార్డ్స్ నన్ను నిజంగానే సర్ప్రైజ్ చేసింది, మారింది కొంచెం, ఇంకా బెటర్ అయింది ఇప్పుడు ఈ మెటీరియల్ యూఐ. సో యూ కెన్ డైరెక్ట్లీ క్రియేట్ కార్డ్స్ లైక్ దిస్. కంప్లీట్ కోడ్ ఉంది, కంప్లీట్ కాంపోనెంట్ రెడీగా ఉంది, మీరు ఏమి రాయాల్సిన పని లేదు, ఆల్రెడీ ఉన్న కాంపోనెంట్ ని మనం వాడుకుంటే చాలు. సో ఐ వాంట్ టు క్రియేట్ సమ్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ బై యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్, డివైడర్స్ కానీ, బ్యాడ్జెస్ కానీ, టైపోగ్రఫీ కానీ, టూల్ టిప్స్ కానీ, వీటన్నిటిని యూజ్ చేసి నేను ఫర్దర్ గా క్రియేట్ చేస్తూ ఉంటాను అప్లికేషన్స్, మీరు చూస్తూ ఉండండి. తర్వాత మోస్ట్ ఫేమస్ అండ్ వెరీ ఎలిగెంట్, నేను చెప్పాలంటే మెటీరియల్ యూఐ ఈజ్ హ్యూజ్. అఫ్ కోర్స్ యాంటీ డిజైన్ ఇస్ ఇంకా హ్యూజ్. స్టైలింగ్ విషయంలో కానీ ఎలిగెంట్, బట్ లెర్నింగ్ కర్వ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లమ్ విత్ యాంట్ ఈస్ ఇట్స్ నాట్ సో ఈజీ టు లెర్న్, నాకు తెలిసినంత వరకు. సో కొంచెం ఆ లెర్నింగ్ కర్వ్ పక్కన పెట్టేస్తే దీంట్లో ఇంకా రిచ్ టేబుల్స్ కానీ, మీరు ఒకసారి డేటా డిస్ప్లేలో కార్డ్స్ బాగానే ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ఇలా ఉంటాయి కార్డ్స్. అఫ్ కోర్స్ మీరు ఎక్కువ ఇవ్వలేదు వీడు ఎగ్జాంపుల్స్, బట్ దే ఆర్ నాట్ బ్యాడ్. టేబుల్ ఈజ్ లిటరలీ హ్యూజ్. లోడ్ అవడానికి కూడా ఎంత టైం పడుతుందో చూడండి. బట్ దిస్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్. మీరు యాంట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సమ్హౌ ఇట్ ఈస్ టేకింగ్ లిటిల్ మోర్ టైం. బట్ ఇన్ ద మీన్ వైల్ ఈరోజు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి అనేది చూపించాలి. ఓకే, ఒకసారి వచ్చింది కదా, చూసారుగా, సింపుల్ గా ఉంటుంది, ఎలిగెంట్, వెరీ ఎలిగెంట్, మీకు ఎక్కువ హడావిడి లేకుండా. ఇక్కడ ట్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ గా డిస్ప్లే చేసుకోవచ్చు. తర్వాత మీరు ఫిల్టర్ చేసుకునే ప్రాసెస్ కానీ, యా ఇక్కడ చూడండి, మీకు ఇదిగోండి ఇక్కడ ఫిల్టర్ అప్లై చేశాడు, ఓన్లీ లండన్ క్లిక్ చేస్తే ఓన్లీ లండన్ వస్తుంది. ఈ ఫిల్టరింగ్ అనేది ఇక్కడ చాలా క్లీన్ గా ఉంటుంది అనమాట. సో మనం ఎక్కువ హంగామా చేయాల్సిన పని లేదు, మనకి హడావిడి ఏం లేదు, సింపుల్ గా అయిపోతుంది. ఇట్ విల్ బి ఆటోమేటెడ్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఆటోమేటిక్గా క్లియర్ ఫిల్టర్స్ మనకు అప్లై అవుతాయి, క్లియర్ ఫిల్టర్స్ అండ్ సార్టర్స్, క్లియర్ ఫిల్టర్స్, సార్ట్, ఇట్లా ప్రతిదీ కూడా మనం డైరెక్ట్ గా వచ్చే ఆప్షన్స్ ఉంటుంది విత్ ఆల్ పేజినేషన్ అండ్ ఆల్. 10 per page, 100 per page, మీ ఇష్టం. ఇంకా మీరు ఎంత కస్టమైజ్ చేసుకుంటారంటే అంత కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఐ లైక్ దిస్ ట్యాబ్స్ ఆల్సో. ట్యాబ్స్ కూడా కొద్దిగా నీట్ గా కనపడ్డాయి. మోర్ దాన్ ఎనీథింగ్ I found it is so neat, so clean. And today's surprise is, yes, Radix. Radix UI అనేది నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ దీంట్లో టేబుల్స్ లేవు, అది నెగిటివ్ సైడ్ ఆఫ్ ద పాయింట్. బట్ మీరు యానిమేషన్స్ అంటే చిన్న చిన్నవి మనం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు దిస్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. కంపోజిషన్ కానీ యానిమేషన్స్ కానీ ఇవి బాగున్నాయి. ఒకసారి మెనూ బార్ కూడా చూడండి, సింపుల్ మెనూ బారే, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఎలిగెంట్ లుక్ అనమాట. ఈవెన్ నాకు ఈ పాప్ ఓవర్స్ కూడా బాగా నచ్చినాయి. పాప్ ఓవర్స్ మీరు ఎక్కడైనా సరే పాప్ ఓవర్స్ చక్కగా పెట్టుకోవచ్చు, వాటిని హ్యాండిల్ కూడా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ మోర్ అట్రాక్టివ్. అట్లా ద సేమ్ టైం కొలాప్సెస్ కూడా, దెర్ ఈస్ అ డిఫరెంట్ కొలాప్స్ ఓవర్ హియర్. ఇది మోస్ట్ పాపులర్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. ఇట్ ఈస్ వెరీ ఈజీ ప్లగ్ అండ్ ప్లే. దీన్ని ఎన్పిఎం చూసాను నేను. ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ అండ్ మోర్ అటెన్షన్ దాన్ అదర్
లైబ్రరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను npmjs.comకి వెళ్తే ఇక్కడ రాడిక్స్ ప్రిమిటివ్ కనుక ఓపెన్ చేస్తే యూ కెన్ సెర్చ్ అండ్ దిస్ ప్రిమిటివ్ ఈస్ గోయింగ్ టు బి just see this 8.8 weekly downloads. I'm not joking. 8.8 weekly downloads అని అంటే దిస్ ఇస్ టూ మచ్. 8.8 million weekly downloads. అదే మీరు మటీరియల్ యూఐ ఎంయూఐ హాఫ్ ఆఫ్ ద పాయింట్ కూడా లేదు, 4.1. ఎస్ అఫ్ కోర్స్ ఇది చాలా స్టేబుల్. అట్లా దీన్ని అంత ఈజీగా తీసుకునేది కాదు కానీ, బట్ చెప్తున్నాను ఎంత పాపులర్గా ఉంది రెడిక్స్ అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు యాంట్ డిజైన్, ఇక్కడ యాంట్ డిజైన్ ఫర్ రియాక్ట్, ఇది ఇంకా తక్కువ ఉంది, 1.5 million వీక్లీ డౌన్లోడ్స్ మాత్రమే ఉన్నాయి. అదే చెప్పాను కదా, దిస్ ఈజ్ వెరీ గుడ్ బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ స్టీప్ లెర్నింగ్ కర్వ్, కొంచెం ఎక్కువ. కానీ ఒకసారి దీన్ని అలవాటు చేసుకుంటే మాత్రం యూ కెన్ కస్టమైజ్ ఎనీథింగ్. యాంట్ అనేది మీ ప్రొఫైల్లో ఉంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేటట్టు పాసిబిలిటీ ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పేషెన్స్ అండ్ లెర్నింగ్. సో మీకు దీంట్లో ఏది ముందు వీడియోస్ చేయాలి అనేది మీకు అనిపిస్తే నాకు ముందు పెట్టండి. నేను ఫర్దర్ వీడియోస్ అనేవి నా కింద డిస్క్రిప్షన్లో నేను పేస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే అదర్ రియాక్ట్ వీడియోస్ చూడండి. వెరీ సూన్ నేను ఈ ఒక్కొక్క లైబ్రరీని తీసుకుని దాంట్లో మనం ఒక చిన్న చిన్న అప్లికేషన్స్ ఎట్లా డెవలప్ చేయాలో చేసి చూపిస్తాను. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి కమెంట్ రాయండి. ఈ రోజు ఏదైనా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఓకే, సీ యూ టుమారో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.